నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. శ్రీకాకుళం నియోజకవర్గంలో డయేరియా వ్యాధితో బాధపడుతున్న ప్రజలను పరామర్శించేందుకు ఎమ్మెల్యే బుధవారం ఉదయం విస్తృత పర్యటన చేపట్టారు. వ్యాధి ప్రభావిత ప్రాంతాలలో పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తూ బాధితులకు ధైర్యం చెప్పారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ కూడా పాల్గొని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దమ్మల వీధిలోని సిమ్మన హాస్పిటల్, మంగువారి తోట ప్రాంతం, అలాగే రిమ్స్ హాస్పిటల్ ను సందర్శించి చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్క రోగి వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ ఎవరూ అధైర్య పడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి అవసరమైన అత్యుత్తమ వైద్య సేవలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అదేవిధంగా వ్యాధి ప్రభావిత ప్రాంతాలలో ఎమ్మెల్యే స్వయంగా పర్యటిస్తూ ప్రతి వీధిని పరిశీలించారు. కొన్ని ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రతి కుటుంబ సభ్యునితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో ప్రజలు భయపడవద్దని, ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి అవసరమైన ప్రతి సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తో కలిసి ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. వ్యాధి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది, అధికారులకు ఎమ్మెల్యే కీలక సూచనలు చేశారు. ప్రతి వీధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని, డ్రైనేజీ వ్యవస్థను శుభ్రపరచాలని, తాగునీటి సరఫరా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. బాధితులకు అవసరమైన మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని, ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. డయేరియా ప్రభావిత ప్రాంతాలలో ఎమ్మెల్యే స్వయంగా ఆసుపత్రులు మరియు ఇంటింటికి వెళ్లి బాధితులకు ధైర్యం చెప్పడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఇప్పుడు అంతా కొంతవరకు మనకి కంట్రోల్లోకి వచ్చింది పూర్తిగా. కొంతమంది పేషెంట్లు ఇంకో 42 మంది, రాత్రి ఒక 7 వచ్చారు, మళ్ళీ ఒక 45 మంది వరకు మొత్తం ఉన్నారు. నిన్న ఒక 15 మంది డిశ్చార్జ్ అయ్యారు, ఈవేళ ఒక 15 మంది డిశ్చార్జ్ అవుతారు. నిన్న వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళు కూడా ఈరోజు బాగున్నారు. ఒకరికి డయాలసిస్ వరకు వెళ్ళి బాగుంది. సో దీనిపైన వాటర్ శాంపిల్స్ కూడా మేము టెస్ట్ తీసుకెళ్ళాం. అలాగే అన్ని పరిశీలన చేస్తున్నాం. ప్రస్తుతానికి మున్సిపల్ వాటర్ని ఆపించాం, ఎందుకైనా మంచిదని. ట్యాంకర్స్ ద్వారా సప్లై చేస్తున్నాం. అందరికీ అలర్ట్ చేసాం, వేడి నీళ్ళు తాగమని. ట్యాంకర్ నీరు 2 రోజులు ఇచ్చి మొత్తం అన్నీ ఏమైనా పైపుల్లో ఎక్కడైనా తేడా ఉందో చూసుకొని మళ్ళీ చెక్ చేసి అప్పుడు పబ్లిక్ నీరు ఇస్తామని మేము తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా ఏదైనా ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహిస్తూ ప్రజల కోసం మేము అన్ని విధాలుగా అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భం తెలియజేస్తాం. శాంపిల్ రిజల్ట్ వచ్చిందా? శాంపిల్ రిజల్ట్ ఇంకా రాలేదు, ఈరోజు వస్తుంది. అయితే అక్కడ ఇన్సైడ్ నీరుతో మళ్ళీ ఇక్కడ అవుట్ సైడ్ నీరుతో చెక్ చేస్తాం అనమాట. క్లోరిన్ అవన్నీ సరిపోయింది. ఆ రిజల్ట్స్ అయితే ఇక్కడ చేసిన వరకు బాగానే ఉంది. అయితే వాటర్ ట్యాంక్ ఒకటి మొన్న క్లీన్ చేశారు. ఆ క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా ఏమైనా మురుగు నీరులాగా వచ్చిందని కొంతమంది చెప్తున్నారు. దానిపైన కూడా మేము చూస్తున్నాం. సో అన్ని దర్యాప్తు అన్నీ మేము పరిశీలించిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ రెక్టిఫై చేసి ఇమ్మీడియట్గా మంచినీరు మళ్ళీ అందించే దిశగా ముందుకెళ్తాం. పాతపట్నం నియోజకవర్గం ప్రజలు ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, ప్రస్తుతం పంటలు పండక చాలా మంది రైతు కుటుంబాలు చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకు వలసలు వెళ్లిపోతున్నారని అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రధానంగా ఉన్న వంశధార, మహేంద్ర తనయ నదులపై అవసరం ఉన్న చోట శివారు ప్రాంతాలకు కూడా సాగునీరు అందించేందుకు గాను లిఫ్ట్ ఇరిగేషన్లు మంజూరు చేయాలని అసెంబ్లీలో మరోసారి తన గళాన్ని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు, అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మెంబర్ మామిడి గోవిందరావు వినిపించారు.
3 పంటలు పండిన భూములను వంశధార ప్రాజెక్టుకు రైతులు త్యాగం చేయడం జరిగిందని తెలిపారు. మిగిలిన శివారు భూములకు వర్షాధారమే దిక్కని కనుక తక్షణమే ప్రభుత్వం స్పందించి వంశధార, మహేంద్ర తనయ నదులపై లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను మంజూరు చేయాలని తెలిపారు. గత 5 సంవత్సరాల వ్యవసాయాన్ని, ఇరిగేషన్ ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వలన మరమ్మతులకు గురైన కారణంగా మన ప్రజా ప్రభుత్వం తక్షణమే స్పందించి పాత ప్రాజెక్టుల రిపేరుకు నిధులు మంజూరు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకాలను మంజూరు చేయాలని విన్నవించారు. ముఖ్యంగా పాతపట్నం నియోజకవర్గంలో పెద్దసీది, తిడ్డిమి, సీతారామపల్లి, బోరుభద్ర, పెద్దమల్లిపురంతో పాటుగా మరికొన్ని ఎత్తిపోతల పథకాలను మంజూరు చేయాలని స్పీకర్ ద్వారా సంబంధిత మంత్రివర్యులకు, ప్రభుత్వానికి ఎమ్మెల్యే విన్నవించడం జరిగింది. మా నియోజకవర్గంలో మాత్రం పల్ల ప్రాంతాలన్నెన్నో 3 పంటలు పండే పల్లపు భూములన్నెన్నో ప్రాజెక్టుకి వెళ్ళిపోవడం వల్ల మాకు ఎత్తైన ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకోవడానికి వాటర్ సదుపాయం మాకు లేదు అధ్యక్ష. దయచేసి తమ ద్వారా విన్నవించుకున్నది ఏంటంటే మాకు లిఫ్ట్ ఇరిగేషన్స్ మాకు కావాలి అధ్యక్ష. 3 పంటల పండిన భూములన్నీ ప్రాజెక్టులకు ఇచ్చాము అధ్యక్ష. మిగులు భూములు ఏదైతే ప్రాజెక్టులకు ఇచ్చామో మిగులు భూములు ఉన్నాయి అధ్యక్ష. ఆ మిగులు భూములకి వ్యవసాయం చేసుకునే అవకాశం మాకు కల్పించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అయితే 2014, 2019లో మనం కూడా కొన్ని ప్రాజెక్టులు ప్రతిపాదన పెట్టాము అధ్యక్ష. అయితే ఈ 19లో పెట్టిన తర్వాత మనకు పెట్టే ప్రాజెక్టులు అధ్యక్ష పాతపట్నం నియోజకవర్గంలో, పాతపట్నం మండలంలో పెద్దసీది, తిడ్డిమి, పెద్దలోగడి, బోరుభద్ర, సీతారాంపల్లి, పెద్దమల్లిపురం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మళ్ళీ ఇంకో మిలియాపుట్టి మండలంలో అధ్యక్ష కొసమాల, చాపర, వెంకటాపురము, మర్రిపాడు, సుందరాడ, రట్టిని, నరసంద్ర అధ్యక్ష. కొత్తూరు మండలంలో అధ్యక్ష కొత్తూరు మండలంలో బలద, శ్యామలాపురము, కౌశల్యపురము కొన్ని విలేజ్లు పెట్టారు అధ్యక్ష. ఇలా ఇరమండల మండలంలో మధ్యగూడ ఇలా ఎన్నో ప్రాజెక్టులు మనం పెట్టున్నాం అధ్యక్ష. 2014, 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏమో పూర్తిగా వాటిని తుంగలో పెట్టేసి ఎక్కడైతే పాతపట్నం ప్రజలు అక్కడ ఎంతైతే భూములు త్యాగం చేశారో వాళ్ళకి ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని మన ప్రభుత్వం మంచి అభిప్రాయంతో పెడితే తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ ప్రాజెక్టులన్నింటినీ తొంగలో పెట్టింది అధ్యక్ష. దయచేసి ప్రభుత్వం దృష్టికి తమ ద్వారా తెలియజేసింది ఏమంటే ఈ ప్రాజెక్టులన్నింటినీ మళ్ళీ ఈ పునరుద్ధరించవలసిందిగా కోరుకుంటాను అధ్యక్ష. ఇంకా స్మాల్ అధ్యక్ష ఏవైతే రన్నింగ్ లో ఉన్నాయో ప్రాజెక్టులు కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి అధ్యక్ష. ఇవి కూడా కొద్దిగా వీటికి మరమ్మతులకి చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. తమ ద్వారా ప్రభుత్వానికి వినిపించుకుంటాను అధ్యక్ష. మంచి ప్రభుత్వం అని స్టిక్కర్ డోర్ కు అంటించడం కాదని, మంచి ప్రభుత్వం అని ప్రజల హృదయాలలో ఉండాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. శ్రీకాకుళం నగరం డయేరియా ప్రబలిన ప్రాంతాలలో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ 20 నెలలుగా టీడీపీ పాలనలో ప్రజారోగ్యం నిర్లక్ష్యం చేశారని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు శాపంలా మారాయని, ప్రతి జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవ్వాలనుకున్నామని, ప్రైవేటీకరణతో ఒక ప్రభుత్వ ఆలోచనలు తొక్కేశారని తెలిపారు. డయేరియాతో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డయేరియాతో చికిత్స పొందుతున్న వారి ఖర్చు ప్రభుత్వమే భరించాలని, కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదని వారు తెలిపారు. బలగ ప్రాంతంలో డయేరియా డిసెంబర్లోనే ఇలానే వచ్చిందన్నారు. 100 మందికి పైగా డయేరియా పేషెంట్లు ఉన్నారని, డయేరియాతో 4 చనిపోతే ఒక్కరే చనిపోయారని చెప్తున్నారని తెలిపారు. మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు అంటించుకుంటున్నారు తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోరని విమర్శించారు. వాంతులు, విరోచనాలతో ప్రజలు చనిపోతుంటే పోస్ట్ మార్టం అంటున్నారని, కుటుంబాలను ఆదుకుందామనే బాధ్యత ప్రభుత్వానికి లేదని తెలిపారు. బాధ్యత లేకుండా రాజధాని పేరుతో డబ్బంతా ఒకే దగ్గర పెడుతున్నారని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ను వైఎస్ఆర్సీపీ నేతల బృందం కలిశారు. ప్రజలు డయేరియాతో పడుతున్న ఇబ్బందులను కలెక్టర్ కు వివరించారు. గడిచిన 3 రోజులుగా వాంతులు, విరోచనాలతో గడప దాటితేనే చనిపోయినాడు అనేటువంటి మాట చెప్తుంటే మరి మన ప్రభుత్వ యంత్రాంగానికి మీరు ఏం ఆదేశాలు ఇచ్చారో పోస్ట్ మార్టం ఇంక చేస్తారట. 100 మంది డయేరియాలో ఈ ప్రాంతంలో హాస్పిటల్లో ఉంటే చనిపోయిన 4 కేసులు ఇప్పటిదాకా రిపోర్ట్ అయితే వాళ్ళ ఇంటంతా వీధులన్నీ ఊరంతా విరోచనాలతో వాంతులతో చనిపోయాడు అంటుంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ మీరు ఏం చెప్తే అది రాస్తారు డాక్టర్. ఏం పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందో మాకు కూడా తెలుసు. ఎంత దిగజారిపోయిందో ప్రభుత్వం చూడండి. అంటే ఏంటి, ఇంతమంది చనిపోయారన్నటువంటి వార్తని ప్రజలకు తెలియకుండా ఉంచుదామన్న తాపత్రయమే కానీ ఆ కుటుంబాలను ఆదుకుందాం, మునుముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూద్దాం
ఇది మన రెస్పాన్సిబిలిటీ అనేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేకపోవడమే ఇవాళ మీరు ప్రత్యక్ష సాక్ష్యాలు మీరు అన్ని కెమెరాలు అక్కడే వాళ్ళ అభిప్రాయాలను విన్నారు. ఈవేళ డయేరియాతో ఈ ప్రాంతం అంతా విలువలాడుతుంటే ఇప్పుడు మరి ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ ఈవేళ వచ్చి కనిపిస్తున్నాయి ఇక్కడ. మరి గతంలో ఈ శ్రద్ధ ఏమైంది మీకు? ప్రభుత్వం వచ్చి సుమారు 2 సంవత్సరాలు అవుతుంది. కనీసమైనటువంటి బాధ్యత లేకుండా గతంలో మున్సిపాలిటీలో ఏనాడు ఇటువంటి కార్యక్రమాలు జరగలేదు, ఇటువంటి ఇబ్బందులు జరగలేదు. ఈవేళ మరి ప్రైవేట్ హాస్పిటల్ పరిగెడుతున్నారు ఈ ప్రాంతాల్లో ఉన్న అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రజలు. ఇవన్నీ కూడా మరి గమనించి మీరు ఎప్పటికైనా సరైన చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యం అత్యంత ప్రయారిటీ, దాన్ని మీరు ప్రయారిటీ అంశంగా తీసుకొని సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించకపోతే ప్రజల నుంచి మీరు ఎదుర్కొనే అనేకమైనటువంటి ఇబ్బందులు మీకు త్వరలోనే వస్తాయని తెలియజేస్తూ ఈవేళ ఈ డయేరియాలో చనిపోయినటువంటి వారికి బాధితులకి సరైనటువంటి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది డయేరియల్ డెత్ కాదు, దీనికి మాకు సంబంధం లేదు అని అధికారులు చెప్తా ఉన్నారు. ఆ మాదిరి సుమారుగా 3 ఈ డయేరియల్ డెత్స్ కౌంట్స్లోకి తీసుకోవడం లేదు. ఎందుకయ్యా అని అడిగితే ఏమంటారు? వాళ్ళకి లివర్ జబ్బు ఉన్నది, వాళ్ళకి గుండె జబ్బు ఉన్నది. అంటే లివర్ జబ్బు ఉన్న వాళ్ళకి గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి డయేరియాలు రావా? డయేరియా రాకూడదా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యాజ్ ఎ డాక్టర్, having a coronary disease, having a hepatic disease, is it an immunity for diarrhea? ఏ పుస్తకాల్లో ఉంది అది? ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ ఉంటే అంటే ముందుగానే వేరే జబ్బులు ఉంటే ఈ సివియర్ డయేరియాస్లో మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది, కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. దాన్ని గమనించాలి తప్ప గుండె జబ్బు ఉంది కాబట్టి, లివర్ జబ్బు ఉంది కాబట్టి విరేచనాలైనా మేము లెక్కలోకి తీసుకుని మేము ఎక్స్గ్రేషన్ ఏమిటి ప్రభుత్వం? ఎవరు దీనికి రెస్పాన్సిబుల్? డయేరియాతో మృతి చెందిన మండల సురేష్ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ మంగళవారం రాత్రి అందజేశారు. డయేరియాతో మృతి చెందిన 43 సంవత్సరాల వయసు గల మండల సురేష్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఫిబ్రవరి 23వ తేదీన చేరి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ వ్యక్తిగతంగా వెళ్లి సురేష్ ను రాత్రి 12 గంటలకు పరీక్షించారు. ఉదయం 5 గంటల తరువాత రోగికి సెప్టిసీమియా మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ రావటంతో సురేష్ మృతి చెందారు. భార్య మండల భాను, పిల్లలు కుమార్తె భవానీ 22 సంవత్సరాల వయసు, కుమారుడు శ్రీనివాస్ 18 సంవత్సరాల వయసు. మండల సురేష్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగించారు. ఆయన స్వగృహం మంగువారి తోట, రామ్నగర్. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత, మున్సిపల్ వైద్యాధికారి సుధీర్, తహసీల్దార్ గణపతిరావు తదితరులు ఉన్నారు. డయేరియాతో మృతి చెందిన మండల సురేష్ మృతి విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం విషయంపై చెప్పగా ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని సూచించారు. చాలా వరకు కేసెస్ ఇప్పుడు తగ్గింది. ఈరోజు సాయంత్రం ఇన్ఫాక్ట్ ఒక కేసు కూడా రాలా. ఇది కాకుండా మీడియా మిత్రుల తరఫున నేను ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తాను, మీ దగ్గర ఉన్న నీళ్ళు, మంచి నీళ్ళు మీరు వాటర్ ట్యాంకర్ ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. అదే బాయిల్ చేసుకొని, చాలా వేడి చేసుకొని, అప్పుడు కూల్ చేసుకొని మీరు తాగితే బాగుంటుంది. ఇది కాకుండా ఏదైనా నొప్పి ఉంటే, ఏదైనా ఉంటే ఇక్కడ ఒక 3 అంబులెన్సెస్ మనం పెట్టాం, మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టాం. మీ అందరికీ జీజీఎస్లో, లేకపోతే సీరియస్ ఉంటే కిమ్స్ హాస్పిటల్లో కూడా మనం తీసుకువెళ్ళిపోతాం. ప్రభుత్వం తరఫున ఎటువంటి మెడికల్ ఖర్చు లేకుండా చూడడానికి బాధ్యత ప్రభుత్వంది, మన డిస్ట్రిక్ట్ అడ్మిషన్ది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. నాలుగోది మన రేపు మార్నింగ్ కూడా మన వాటర్ సప్లై మన కార్పొరేషన్ నుంచి 4 ఏరియాస్కి మనం ఇవ్వట్లేదు. దయచేసి మీరు రేపు మార్నింగ్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ ట్యాంకర్స్ నుంచి వాటర్ మీ అందరికీ ఇవ్వబోతుంది. ఆ వాటర్ మీరు వేడి చేసుకొని మీరు తాగాలి. అదే అందరికీ నేను మీడియా మిత్రుల తరఫున రిక్వెస్ట్ చేస్తాను. ఇంట్లో ఆయన ఒక్కడికే ఈ ప్రాబ్లం రావడం చాలా దురదృష్టకరం. అయినప్పటికీ మరి ఏం చేయలేం కనుక మనం ప్రభుత్వం తరఫున వారికి ఆర్థిక సాయం అందించాం. మిగతా విషయంలో కూడా ఆ కుటుంబంగా అండగా ఉంటామని చెప్పడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా ప్రజలందరికి కూడా
వేసవికాలం కూడా వస్తున్న సందర్భం, అలాగే ఎక్కువగా పెళ్ళిళ్ళు ఇవన్నీ ఫంక్షన్స్ అన్నీ అవుతున్న సందర్భంగా ఒక పక్క ఫుడ్డు అన్ని విషయాల్లో కూడా మనం చాలా కేర్ తీసుకోవాలి. అలాగే డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకోవాలి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ముందు ఆరోగ్యం ఉంటేనే ఏదైనా. ఆరోగ్య విషయంలో అందరూ జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ, అలాగే గత 2 రోజులుగా గౌరవ కలెక్టర్ గారు కానీ అలాగే ఈ మున్సిపల్ సిబ్బంది కానీ రెయిన్ బౌల్లో ఇదే పనిలో ఉంటూ పొద్దున్న నుండి రాత్రి వరకు కంటిన్యూస్ ఉండి ఎక్కడికక్కడే కంట్రోల్ చేసి దీన్ని అదుపులోకి తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం. ఇప్పటి వరకు కేసులు మరి ఎంతవరకు పెరగకుండా తగ్గుముఖం పట్టింది. రేపటి నుండి పూర్తిగా కంట్రోల్లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎవరు అధైర్యపడొద్దు అని నేను తెలియజేసుకుంటూ నమస్కారం. దేశ ప్రతిష్టతను దిగజార్చిన యూత్ కాంగ్రెస్ వైఖరి సరికాదని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూరా అన్నారు. శ్రీకాకుళం నగరం స్థానిక 7 రోడ్ల కూడలిలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు బృందంతో కలిసి నిరసన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మక ఏఐ సదస్సులో కాంగ్రెస్ యూత్ వింగ్ సభ్యులు అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ దేశ ప్రతిష్టను దిగజార్చడం దారుణమని, వివిధ దేశాల ప్రతినిధుల సమక్షంలో దేశ నేత ప్రధాని మోడీని విమర్శించిన తీరు అత్యంత దౌర్భాగ్యపు ఘటనని, అందుకు నిరసనగా ఈ రోజు భారీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి స్వయంగా రాహుల్ గాంధీనే శత్రువుగా మారారని, విదేశీ ప్రతినిధుల ముందు మన దేశ గౌరవాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ తీరును దేశ ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో మరోసారి అపజయం చవిచూస్తారని తెలిపారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు మాట్లాడుతూ ఏఐ సంఘటన కాంగ్రెస్ ప్రవర్తించిన తీరు దేశానికి అవమానకరమని, కాంగ్రెస్ నాయకులు వెంటనే దేశానికి క్షమాపణ చెప్పకపోతే బీజేవైఎం ఆధ్వర్యంలో తగిన గుణపాఠం చెబుతామని చెప్పారు. కాంగ్రెస్ డౌన్ డౌన్, రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో మానవహారం చేపట్టి మాతరం మాతరం వందే మాతరం అంటూ దేశభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ, సవాన ఉమామహేశ్వరి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ధన్నాన మదన్, మండల అధ్యక్షులు పూజారి చల్లయ్య, యువమోర్చా నాయకులు, జిల్లా పదాధికారులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, పదాధికారులు, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్న సమయంలో ప్రధాని గౌరవ నరేంద్ర మోదీ గారి ప్రతిష్టని, భారతదేశ ప్రతిష్టని దిగజార్చడం కోసం కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంస్థలు చేసిన శాస్త్రాలు కానీ వాళ్ళ చర్యలు కానీ భారతదేశ ప్రతిష్టని ప్రపంచ దేశాల ముందు తలదించుకునేలా చేశాయి. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో మేము రాహుల్గా కాంగ్రెస్ పార్టీ చర్యల్ని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మేము వాళ్ళు చేసిన ఈ చర్యలని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇలాంటి చర్యల వల్ల దేశ ప్రతిష్ట దిగజారుతుంది తప్ప వ్యక్తిగత ప్రయోజనం అయితే వాళ్ళకేమీ ఉండదు. ఏదైతే ఏఐ సమిట్ మొన్న ఫిబ్రవరి 20 ఢిల్లీలో జరిగిందో ఆ రోజు మన దేశం అంతా గర్వించేలాగా మన భారతదేశానికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మిగతా దేశాలు కూడా పాల్గొని మన దేశ తాలూకా ప్రతిభను తెలియజేసే సమావేశం అది. అంత మహోన్నతమైన సమావేశం జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ యువ జనాలు ఎవరైతే ఉన్నారో యూత్ లీడర్స్, కాంగ్రెస్ యూత్ లీడర్స్, వాళ్ళు చేసే పనులు చాలా అసభ్యకరంగా ఉంది. ఇది ఏదో పార్టీలకు సంబంధించింది కాదు, ఇది మొత్తం మన దేశానికి సంబంధించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో కోటబొమ్మాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనం ఆధునీకరణకు నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ ఛాంబర్, మీటింగ్ హాల్ నిర్మాణానికి 55 లక్షలు కేటాయించగా ప్రహరీ గోడ నిర్మాణానికి, గేట్ల ఏర్పాటుకు 1.5 కోటి కేటాయించారు. కార్యాలయ భవనం ఆధునికీకరణకు 25 లక్షల రూపాయలు, అలానే చీపుర్లపాడు వద్ద మార్కెట్ యార్డ్ మంజూరుతో పాటు సంబంధిత మౌలిక వసతుల అభివృద్ధికి 90 లక్షలు మంజూరు చేశారు. మొత్తం 3.20 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ప్రభుత్వం అధికారిక
అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో త్వరలో పనులు చేపట్టి మారుమూల ప్రాంతాలకు అభివృద్ధి వెలుగులు తీసుకుని రానున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కృషి ఫలితంగానే నిధులు మంజూరయ్యాయని, ఆయన పదవి అందుకున్న నాటి నుండి నేటి వరకు టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని కోటబొమ్మాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు, నియోజకవర్గ స్థాయి కూటమి నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ హనుమంతు కూర్మారావుపై ప్రభుత్వం వేటు వేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ బుధవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ ఆర్డీఎం రవీంద్ర అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం డయేరియా ప్రధాన సమస్యగా మారింది. అతిసారంతో ఒకరు మృతి చెందటంతో తాగునీటి సరఫరా, డయేరియా నిర్మూలనలో కమిషనర్ ఉదాసీనత కారణమని ఉన్నత అధికారులు భావించి సస్పెండ్ చేశారు. ఇప్పటికే ఆసుపత్రుల్లో 70 మందికి పైగా డయేరియా బాధితులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా కమిషనర్ హనుమంతు కూర్మారావు ఈ నెల 11న విధుల్లో చేరారు. ఈలోగా డయేరియా ఘటనపై బాధ్యుడిని చేస్తూ ప్రభుత్వం సస్పెండ్ చేయటం చర్చనీయాంశమైంది. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేకుంటే ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతామని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి సుధా అన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సమస్యల పరిష్కారానికై రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద గల మహాత్మా జ్యోతి బాపులే పార్క్ వద్ద బుధవారం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలలో వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాజంలో పేద, గర్భిణీ, బాలింతలు, చిన్నపిల్లలకి సేవలనందిస్తున్న అంగన్వాడీలను నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. ఐసిడిఎస్ ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయినా నేటికి అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించటం లేదని, కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, పింఛన్ సౌకర్యం అమలు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 7 సంవత్సరాలలో ధరలు విపరీతంగా పెరిగినా ₹1 వేతనం కూడా పెంచలేదని అన్నారు. కేంద్ర బడ్జెట్ లో కార్పొరేట్లకు భారీగా రాయితీలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్ కు మాత్రం తగిన నిధులు కేటాయించలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2026-27కు ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనూ అంగన్వాడీలకు అన్యాయం జరిగింది. ప్రస్తుత అవసరాలకు సరిపోను బడ్జెట్ కేటాయింపులు లేవు. బాల సంజీవి, పోషణ ప్లస్, సాక్ష్యం అంగన్వాడీ కేటాయింపులు నామమాత్రంగానే ఉన్నాయని తెలిపారు. 2019 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదని, ఈ కాలంలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. అంగన్వాడీలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని 42 రోజుల పాటు చారిత్రాత్మకమైన సమ్మె నిర్వహించారు. శ్రీకాకుళంలో డయేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో దమ్మల వీధి, కాకి వీధి, గుడి వీధి, మొండేటి వీధులలో ప్రస్తుత పరిస్థితులను గమనించి బాధితులను శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు మరియు బీజేపీ బృందం పరామర్శించి రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వారికి అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలపై వివరాలు తెలుసుకుని కూటమి ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని రకాల వైద్య సహాయాలు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. రోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజలు భయపడకుండా జాగ్రత్తలు పాటించాలని, ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే సమీప ఆసుపత్రిని సంప్రదించాలని కోరారు. ఈ 4 వీధుల్లో కొన్ని డయేరియా కేసులు నమోదవుతున్నందున మున్సిపల్ కార్పొరేషన్ నుండి వచ్చే నీటిని త్రాగవద్దని చెప్పారు. ఏరియాలో ప్యాక్ చేసిన బాటిల్ వాటర్ దొరికితే అవి త్రాగవచ్చని తెలిపారు. త్రాగే నీరు వేడి చేసుకుని త్రాగాలని తెలిపారు. అలాగే అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని, నీటి పనులు జరుగుతున్న ప్రదేశాల్లో సందర్శించి ఏసీ పైప్స్ మార్చాలని అధికారులకు సూచించారు. ఇలాంటి విపత్కర సమయాల్లో రాజకీయాలను వాడుకోవద్దని, మానవతా ధోరణిలో అందరూ స్పందించాలని, బాధితులకు అండగా నిలబడాలని తెలియజేశారు.
అయితే ఇదివరకే చనిపోయిన బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించిందని జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులతో పాటు మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ, సెవ్వాన ఉమామహేశ్వరి, యువమోర్చా నాయకులు దన్నాన మదన్, మండల అధ్యక్షులు, మహిళా మోర్చా నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నగర పాలక సంస్థ కమిషనర్ హనుమంతు కూర్మారావు సస్పెన్షన్ ను రద్దు చేయాలని రాష్ట్ర మున్సిపల్ ఉన్నతాధికారులను కోరామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. కమిషనర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడడం చూసి ఆశ్చర్యానికి గురయ్యామని వారు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కమిషనర్ గా కూర్మారావు బాధ్యతలు స్వీకరించిన తరువాత చిత్తశుద్ధితో పనిచేశారని వారు తెలిపారు. శ్రీకాకుళం నగరాభివృద్ధికి ఆయన కృషి చేస్తారని భావించి కమిషనర్ గా ఆయన్ను నియమించేందుకు తాము కృషి చేశామని తెలిపారు. కష్టపడి పనిచేస్తున్న కమిషనర్ ను సస్పెండ్ చేయడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో తాను మాట్లాడానని, కూర్మారావు సస్పెన్షన్ ను రద్దు చేయాలని కోరానని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలో డయేరియా కంట్రోల్లోనే ఉందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. బుధవారం శ్రీకాకుళం నగరం మున్సిపల్ కార్యాలయంలో ఆయన పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 65 మందికి మాత్రమే డయేరియా సోకిందని, డయేరియా స్ప్రెడ్ అయితే 100ల కొద్దీ కేసులు బయటపడి ఉండేవని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి డయేరియాని కంట్రోల్ చేశారని తెలిపారు. ఇలాంటి సమయంలో వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 4 చనిపోయారని ధర్మాన ప్రసాదరావు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. డయేరియాతో చనిపోయారు అంటున్న ఆ 4 వివరాలు ఇవ్వండి అని సూటిగా ప్రశ్నించారు. ఇతర కారణాలతో చనిపోయిన వారిని కూడా డయేరియా పరిధిలోకి తీసుకురావడం కరెక్ట్ కాదని తెలిపారు. ఎప్పుడూ రాని ధర్మాన ప్రసాదరావు కూడా ఇప్పుడు వీధుల్లో తిరగడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్రభుత్వం చర్యలతో స్థానికులంతా చాలా ఆనందంగా ఉన్నారని వారు తెలిపారు. ధర్మాన ప్రసాదరావు ఏ రోజైనా వీధుల్లో తిరిగారా అని ప్రశ్నించారు. ఇష్టానుసారంగా డివిజన్లుగా విభజించి శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కి ఎన్నికలు జరగకుండా దశాబ్దాలుగా అడ్డుకున్న వ్యక్తి ధర్మాన ప్రసాదరావు అని విమర్శించారు. వైసీపీ హయాంలో 5 ఏళ్లలో ఒక్క డ్రైన్ అయినా తీశారా? ఇలాంటి చిల్లరి రాజకీయాలను వైసీపీ నాయకులు మానుకోవాలని హితవు పలికారు. డయేరియా ప్రభావిత ప్రాంతాలలో తిరిగి యూరియా గురించి, రైతుల సమస్యల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లోనే డబ్బులు చెల్లించిన ప్రభుత్వం మాది అని అన్నారు. మీ హయాంలో 6 నెలల పాటు ధాన్యం డబ్బులు అకౌంట్ లో వేయని పరిస్థితులు ఉండేవని ఆయన గుర్తు చేశారు. డయేరియా బాగలేదు, నీకు చేతనైతే నువ్వు వెళ్ళి హాస్పిటల్లో సెర్చింగ్ చెయ్యు, హాస్పిటల్కి రావు. ఎందుకు? రోగులు నీకు ఆ జబ్బు అంటేద్దని. నువ్వు హాస్పిటల్కి వస్తే రోగులకి జబ్బు అంటేద్దని మీ వైసీపీ నాయకులందరూ కూడా దొంగ నాటకాలు ఆడి నీట్గా మేము వార్డులన్నీ క్లియర్ చేసి బ్లీచింగ్ పౌడర్ వేసి అన్నీ పరిశుద్ధంగా మేము చేసామని తెలుసుకొని మా వార్డుల్లో పర్యటించారు. అదే దమ్మల వీధి ఎప్పుడైనా నీ జీవితంలో అడుగు పెట్టావా? ఎప్పుడైనా రివ్యూ శ్రీకాకుళం మున్సిపాలిటీలో అడుగుపెట్టి రివ్యూ పెట్టిన పాపాన పోయారా మీరు? మీ నాయకులందరూ మీకేమైనా సిగ్గు ఒగ్గు ఉందా? మీరు ఎప్పుడైనా శ్రీకాకుళం మున్సిపల్ ఆఫీస్కి వచ్చి రివ్యూ పెట్టిన దాఖలాలు ఉన్నాయా? అసలు టెండర్స్ ఏం జరుగుతున్నాయి? ఎవరెవరు వేస్తున్నారు? ఎస్, మేము టెండర్స్ సిఫార్సు చేశాం. నిజంగా రండి, ఓపెన్గా బహిరంగ సభకు రండి, చర్చిద్దాం. గత 5 సంవత్సరాలుగా మీరు ఎన్ని కోట్ల మున్సిపాలిటీ ఫండ్ అని తినేశారో నా దగ్గర ప్రూఫ్స్తో సహా ఉంది. మీరు ఏ లైట్లు కానీ, మోటార్స్ కానీ, పైప్ లైన్ షిఫ్టింగ్ కానీ లక్షలాది రూపాయలు మీరు తినేసిన పరిస్థితి. కాంట్రాక్టర్లు ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, థర్డ్ కాల్, 4th కాల్, 5th కాల్, 6th కాల్, నాన్ రెస్పాన్స్. ఒక్క డ్రైన్ గత 25 సంవత్సరాల్లో ఒక్క డ్రైన్ కట్టిన పరిస్థితి లేదు. గత 15 సంవత్సరాల్లో, గత 5 ఇయర్స్లో ఒక్క డ్రైన్ కట్టినట్టు మీరు రికార్డుల్లో చూపించండి. గత వైసీపీ ప్రభుత్వంలో 1924లో ఒక్క డ్రైన్ మీరు కట్టినట్టు చూపిస్తే, ఒక్క మురికి కాలు మీరు మరమ్మతులు చేసినట్టు చూపిస్తే, మంగువారి తోట దగ్గర టర్న్ తిరిగేది 7 సంవత్సరాల నుండి ఉండిపోయిన కలవట్టు మీకు తెలుసు. అది నేను వచ్చి బాగు చేయించాను. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.